టు 10 మ్యాక్స్. లక్కీ చామ్ పూజా హెగ్డేని అల్లు అర్జున్ మూడోసారి రిపీట్ చేస్తున్నారా? మేడం సార్ మేడం అంతే అంటూ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మరోసారి చెప్పే టైం వచ్చేసినట్లేనా? ఇంతకీ అసలు విషయం ఏంటో మీకు ఇప్పటికే అర్థమైంది కదా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి స్పెషల్ స్టోరీని ట్రాక్ చేద్దాం ఎక్స్క్లూజివ్గా. ప్రజెంట్ వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అట్లీ డైరెక్షన్ లో గ్లోబల్ ప్రాజెక్ట్ రాకా చేస్తోన్న బన్నీ తన నెక్స్ట్ డైరెక్టర్ గా లోకేష్ కనకరాజును ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కే బన్నీ లోకేష్ సినిమా ఈ ఇయర్ లోనే పట్టాలెక్కుతుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో ఆగస్టులోనే AA23కి సంబంధించి మేజర్ అప్డేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బన్నీ అభిమానులు. ఇక లేటెస్ట్ గా ఈ ప్రెస్టీజియస్ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ అయిందంటూ వస్తున్న న్యూస్ మరింత ఎగ్జైట్ చేస్తోంది. అల్లు అర్జున్ లోకేష్ కనకరాజు సినిమాలో హీరోయిన్ గా మొదటి నుంచి పూజా హెగ్డే పేరే వినిపిస్తూ వస్తోంది. అయితే రీసెంట్ గా బన్నీపై లుక్ టెస్ట్ పూర్తి చేసిన లోకేష్ ఈ సినిమాలో పూజాని హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఆల్రెడీ లోకేష్ కూలీ సినిమాలో మౌనిక సాంగ్ లో మెస్మరైజ్ చేసింది పూజా హెగ్డే. ఇక ఈ గురువారం విడుదలవుతున్న జననాయకంలో పూజా సీన్స్ దాదాపుగా ట్రిమ్ చేసినట్లుగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దీంతో డిసప్పాయింట్ అయిన బుట్టబొమ్మ అభిమానులు బన్నీ లోకేష్ సినిమాలో హీరోయిన్ అంటూ వినిపిస్తోన్న న్యూస్ నిజం కావాలని కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ పూజా హెగ్డే కాంబినేషన్ లో ఇప్పటికే 2 సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. డీజే సినిమాలో ఫస్ట్ టైం బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకున్న పూజా హెగ్డే ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ హిట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు అల్లు అర్జున్ పూజా హెగ్డే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీపై అభిమానుల్లో సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. దీంతో ఇప్పుడు బన్నీ లోకేష్ కనగరాజ్ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఫైనల్ అయితే మాత్రం పూజా హెగ్డే మళ్లీ టాప్ రేస్ లోకి రావడం పక్కా అంటున్నారు బుట్టబొమ్మ అభిమానులు. దళపతి విజయ్ గ్రాండ్ ఫేర్వెల్ కి అంతా రెడీ అయింది. హీరోగా చివరి సినిమా, సీఎం అయ్యాక బాక్సాఫీస్ ముందుకు వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో జననాయకన్ని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అభిమానులు. మరి భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి వస్తున్న జననాయకన్ ఫస్ట్ డే కలెక్షన్స్ సంగతి ఏంటి? లియేతో మిస్ అయిన రజనీకాంత్ కూలీ రికార్డ్ ని జననాయకన్తో దళపతి విజయ్ బ్రేక్ చేస్తాడా? తమిళనాడు సీఎం దళపతి విజయ్ అభిమానుల లాంగ్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. ఎన్నో ఇబ్బందులు సమస్యలని ఎదుర్కొని ఫైనల్లీ ఈ గురువారం గ్రాండ్ గా బాక్సాఫీస్ ముందుకొస్తుంది జననాయకన్. దీంతో విజయ్ అభిమానుల్లో జోష్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. హీరోగా విజయ్ కి చివరి సినిమా, అలాగే సీఎం అయ్యాక థియేటర్స్ లోకి వస్తున్న మొదటి సినిమా కావడంతో సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ తో అంతకు మించిన హైప్ తో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. ప్రెజెంట్ కోలీవుడ్ మొత్తం దళపతి విజయ్ ఫిల్మ్ కెరియర్ కి జననాయకన్ సినిమా సక్సెస్ తో గ్రాండ్ ట్రిబ్యూట్ ఇచ్చే టార్గెట్ తో ఉంది. దళపతి విజయ్ 69వ సినిమాగా వస్తున్న జననాయకన్ సినిమా భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కింది. భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో పూజా హెగ్డే ఫీమేల్ లీడ్ గా నటించింది. అలాగే మమితా బైజు విజయ్ కి డాటర్ గా కీ రోల్ ప్లే చేసింది. బాబీ డియోల్ విలన్ గా, ప్రకాష్ రాజ్, ప్రియమణి సైతం జననాయకన్ సినిమాలో క్రూషియల్ రోల్స్ లో నటించారు. తెలుగులో బాలకృష్ణ భగవంత్ కేసరికి రీమేక్ గా జననాయకన్ వస్తూ ఉండడంతో టాలీవుడ్ ఆడియన్స్ సైతం విజయ్ చివరి సినిమా ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీతో ఉన్నారు. దళపతి విజయ్ జననాయకన్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. 300కు పైగా దేశాల్లో దాదాపు 7,000 నుంచి 8,000 స్క్రీన్లలో జననాయకుడు రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో అదుర్స్ అనిపిస్తున్న జననాయకన్ సినిమా ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయోనన్న ఎగ్జైట్మెంట్ అందరిలో పెరిగిపోతుంది. ముఖ్యంగా లియోతో విజయ్ మిస్ చేసిన రజనీకాంత్ కూలీ డే 1 రికార్డుని జననాయకన్ బ్రేక్ చేస్తుందా అనే అటెన్షన్ అందరిలో కనిపిస్తుంది. డే 1 కూలీ 151 కోట్లు రాబడితే లియో 148 కోట్లతో సరిపెట్టుకుంది. మరి విజయ్ తన చివరి సినిమాతో సూపర్ స్టార్ రికార్డుని ఎంతవరకు బ్రేక్ చేయగలరో వెయిట్ అండ్ సీ. ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో హైప్ బిల్డ్ చేసుకుంటోంది. మెలోడీ బ్రహ్మ మణి శర్మ అందించిన పాటలు ఇప్పటికే క్రేజ్ తీసుకొచ్చాయి. అయితే వీటన్నింటికి మించి సినిమాని ఆడియన్స్ కి మరింతగా రీచ్ చేసేందుకు మెగా స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశారు మేకర్స్. మరి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కిరణ్ అభవరం, శ్రీగౌరి ప్రియ హీరోయిన్స్ గా ఇంటెన్సివ్ ఎమోషనల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ నెల 24న విడుదలవుతున్న ఈ సినిమా కల్ట్ క్లాసిక్ అంటూ సక్సెస్ పై కాన్ఫిడెన్స్ తో ఉన్న మేకర్స్ అంచనాలు పెంచేస్తున్నారు. ప్రమోషన్స్ సైతం అదే రేంజ్లో అదరగొడుతున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయిన మెగాస్టార్ చిరంజీవి సైతం ట్రైలర్ ఇంప్రెస్ చేసిందని, సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని కిరణ్ అబ్బవరం అండ్ టీమ్ కి బెస్ట్ విషెస్ అందించారు. చెన్నై లవ్ స్టోరీ సినిమాని సపోర్ట్ చేసేందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు కిరణ్ అబ్బవరం. యంగ్ జనరేషన్ హీరోలకి మెగా సపోర్ట్ ఇవ్వడంలో చిరు ఎప్పటికీ ముందుంటారన్న కిరణ్ అబ్బవరం ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమా తన కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అంటూ అంచనాలు పెంచేశారు. టాలీవుడ్ లో ఇలాంటి స్టోరీతో ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదని క్యూరియాసిటీని రైజ్ చేశారు. చెన్నై లవ్ స్టోరీ కల్ట్ హిట్ అంటూ ఈ నెల 24న థియేటర్స్ లో కలుద్దామని తన స్పీచ్ తో అదరగొట్టారు. చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి రావడం తన లైఫ్ లో ఎంతో స్పెషల్ మూమెంట్ అన్నారు శ్రీ గౌరిప్రియ. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కిందని, తప్పకుండా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని చెప్పారు. మరి ఓ బేబీ, కలర్ ఫోటో మేకర్స్ నుంచి వస్తున్న ఈ కల్ట్ క్లాసిక్ చెన్నై లవ్ స్టోరీతో కిరణ్ అబ్బవరం ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. చాలా కాలం తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై తిరిగి స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి హాలీవుడ్ సినిమాలు. రీసెంట్ గా విడుదలైన ది ఒడిస్సీతో పాటు అబ్సెషన్, మైఖేల్ సినిమాలు వసూళ్ల పరంగా బిగ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఇదే బాటలో మరికొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఈ నెల 17న బాక్సాఫీస్ ముందుకొచ్చిన ది ఒడిస్సీ సినిమా ప్రజెంట్ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఫస్ట్ వీకెండ్ లోనే దాదాపు 2 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టి అదుర్స్ అనిపిస్తోంది. క్రిస్టఫర్ నోలన్ టేకింగ్ విజువల్ ఫీస్ట్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు 64 కోట్ల 58 లక్షలకి పైగా నెట్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే నెలలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నారు స్పైడర్ మ్యాన్. యుఎస్ కంటే ఒకరోజు ముందుగా ఈ నెల 30న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా ఇండియన్ ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయింది. స్పైడర్ మ్యాన్ సినిమాలకు ఇండియాలో ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్. ఇప్పటి వరకు వచ్చిన స్పైడీ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూళ్లు రాబట్టి ప్రభంజనం సృష్టించాయి. దీంతో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమాపై కూడా జనాల్లో అదే రేంజ్ అటెన్షన్ కనిపిస్తోంది. టామ్ హాలండ్ హీరోగా నటిస్తోన్న ఈ 4వ సోలో మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో 1 మిలియన్కి పైగా వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే హాలీవుడ్ సినిమా తర్వాత ఆడియన్స్ ఈగర్ గా ఎదురు చూస్తోన్న సినిమా డిగ్గర్. హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఆస్కార్ విన్నర్ అలెజాండ్రో జి ఇనారిటు తెరకెక్కించిన ఈ సినిమాలోని టామ్ క్రూయిజ్ మేకోవర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. అక్టోబర్లో టామ్ క్రూయిజ్ డిగ్గర్ సినిమా సోలోగా విడుదలవుతూ ఉంటే డిసెంబర్లో మాత్రం ఒకే రోజు 2 హాలీవుడ్ ప్రెస్టీజియస్ సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇందులో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ సినిమా డ్యూన్ పార్ట్ 3 డిసెంబర్ 18న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయింది. డ్యూన్ మెస్సయ్య నవల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. డ్యూన్ పార్ట్ 3 సినిమాతో పాటు హాలీవుడ్ క్రేజీ సినిమా అవెంజర్స్ డూమ్స్డే కూడా డిసెంబర్ 18నే విడుదలవుతుంది. అంతేకాదు ఈ సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిన 12 గంటల్లోనే 100 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. మరి ఈ హాలీవుడ్ క్రేజీ సినిమాలు వసూళ్ల పరంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో వెయిట్ అండ్ సీ. సూర్య బర్త్డేకి ట్రీట్ కన్ఫర్మ్ చేసిన మేకర్స్. నయనతార హాయ్ సినిమా నుంచి సెకండ్ సాంగ్, రంభా ఊర్వశి మేనకా సినిమా నుంచి ఫస్ట్ లిరికల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. విశ్వనాథ్ అండ్ సన్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ గురువారం సూర్య బర్త్డే సందర్భంగా ప్రోమో విడుదల చేస్తున్నట్లు కపుల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. హాయ్ సినిమా నుంచి రసగుల్లా సాంగ్ విడుదల చేశారు మేకర్స్. నయనతార, కవిన్ జోడీగా నటించిన ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. రంభా ఊర్వశి మేనకా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న ఆడియన్స్ ముందుకొస్తుంది. ఆవారాపన్ 2 సినిమా టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇమ్రాన్ హష్మి, దిశా పటాని హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదలవుతోంది. పల్లపురుషు సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. కామ్రేడ్ కళ్యాణ్ సినిమా నుంచి విడుదలైన ఇంత ఇష్టమా లిరికల్ ఆకట్టుకుంటోంది. శ్రీ విష్ణు హీరోగా
కోనా ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. విశ్వక్ సేన్ కల్ట్ సినిమా నుంచి విడుదలైన హీజ్ మై దోస్తీ సాంగ్ ఆకట్టుకుంటోంది. యాక్షన్, వైలెన్స్, ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.